మీకు ఈ దీక్ష చేస్తా అని చెప్పేసి మీరు చెప్పినప్పుడు ఇంట్లో మీ ఫ్యామిలీ ఉంటారు కదా, ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, వాళ్ళ రియాక్షన్ ఏంటి? మామూలు ఇంట్లో చెప్పలేదు సార్. నేను తిరుపతి ఇట్లా మాలేసుకున్నాను, సడన్గా వెళ్తున్నాను అన్న విషయమే తెలుసు వాళ్ళకి. ఇక ఒక్కడనే వెళ్తున్నాను అనేటప్పటికీ వాళ్ళు కంగారు పడ్డారండి. అందులో మధ్యలో ఈ నంద్యాల దగ్గర కానీ మైదుకూరు దగ్గరగా ఫారెస్ట్లు ఉంటాయి, ఒక్కడవే ఎక్కడుంటావు, ఎక్కడ తింటావు, అందులో మాలేసుకున్నా, ఎక్కడ పడితే అక్కడ తినడానికి లేదు అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. ఇక నేను మొండితనంగా నేను లేదు 21 రోజులు దీక్ష చేసుకుని నేను వెళ్ళాలనుకుంటున్నానంటే వాళ్ళు కూడా సరే అని చెప్పేసి కాజ్ చెప్పారు. వాళ్ళకి చెప్పలేదండి, చెప్పలా. నాకేదో ప్రాబ్లం వెళ్దాం అనుకుంటున్నాను స్వామివారి దగ్గరికి అంతే అని చెప్పానండి. ఓకే, తెలియదు సార్ వాళ్ళకి. చివరికి ఒప్పుకున్నారు. వెళ్తున్నాడు ఒక్కడే అనేటప్పటికి వాళ్ళకి అసలు ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఒంటరిగా 650 దగ్గర 650 కిలోమీటర్లు నడవటం అంటే నైట్ ఎక్కడ స్టే, ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ తినకూడదు, మాలేసుకున్నా 21 రోజులు. ఇంకా దాంతో వాళ్ళు కొద్దిగా బాధపడటం జరిగింది. కానీ దేవుడు మాల కాబట్టి, గోవింద మాల కాబట్టి ఇక దానికి ఎక్కువ అబ్జెక్షన్ చెప్పలేదు. ఓకే, ఎట్లా మరి వాళ్ళ అపోహలను ఎలా నివృత్తి చేశారు? ఎక్కడ తిన్నారు, ఎక్కడ పడుకున్నారు, ఏంటి పరిస్థితి, ఎలా సాగింది మీ జర్నీ? నేను 3 రోజులు ఇంట్లో పీఠం పెట్టానండి. పీఠం పెడితే అంటే నేను లెక్కేసుకున్నా, పర్ డే 35 నుంచి మనం గంటకి 4 కిలోమీటర్లు నడుస్తామండి. 4 నుంచి 5 ఫాస్ట్గా నడిస్తే ఇంకా రోజుకి 40 కిలోమీటర్లు నడుస్తాను అనుకొని దగ్గర నాకు 18 డేస్ 17 డేస్ పడుతుందని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో బ్రేక్ అయ్యి కాళ్ళు నొప్పులు పడితే ఏంటి అని అలా అనుకోకుండా 3 రోజులు ఇంట్లో పీఠం పెట్టి పూజ చేసుకొని ఇంకా 3వ రోజు బయలుదేరాను. ఫిబ్రవరి 13వ తారీఖున బయలుదేరానండి. మార్చి 1కి తిరుపతి చేరాను, తిరుమల. ఓకే, 18 డేస్ పట్టింది. మార్చి 2వ తారీఖున దర్శనం జరిగింది. ఓకే, 21 రోజులు అలా ప్లాన్ చేసుకున్నారు. మరి ఫుడ్ పరిస్థితి ఏంటి? ఫుడ్ దారిలో ఏదైనా ఫ్రూట్స్ తీసుకుంటాం సార్. ఫ్రూట్స్ ఎక్కడ దొరికితే హైవే మీద నడుస్తున్నాను, గూగుల్ ట్రాక్లోనేమో మామూలుగా వాకింగ్ పెట్టాను. కొన్ని షార్ట్ కట్స్ కూడా తీసుకెళ్ళింది అది, కొన్ని ఊళ్ళల్లోంచి. ఓకే, హైవే కాదు నడిచింది మీరు? కొంత హైవే అండి, కొంత అది ఎటు పెడితే అటు నడుచుకుంటూ వెళ్ళిపోయాను. కొన్ని చోట్ల అయితే పొలాల్లో కూడా చాలల్లో కూడా తీసుకెళ్ళిపోయిందండి. ఓకే, అట్లా కూడా నడిచాను. ఒక ఊళ్ళోంచి ఇట్లా ఇబ్రాహీంపట్నం నుంచి బయలుదేరి వెళ్ళేటప్పటికి సాగర్ దగ్గర తేల్చిందండి. ఓకే, నాగార్జున సాగర్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి ఇటు వెళ్తున్నాను కూడా నాకు కూడా తెలియదు. ఇంకా నైట్ ఏ ఊరు వెళ్తే ఆ ఊరు దగ్గర ఆగిపోయి గుడి అండి మెయిన్, గుడిలో పడుకోవటం, పొద్దున్నే లేచి అక్కడే శుభ్రంగా స్నానం చేసేసి కాసేపు నేను తీసుకెళ్ళానండి. కాసేపు జపం చేసుకొని సుప్రభాతం పెట్టుకుని వాకింగ్ స్టార్ట్ చేయటం. మరి అది పడుకోవడం గుడిలో పడుకోవటం. అక్కడ పరిస్థితులు ఏంటి? పరిస్థితి మీరు గుడి సరౌండింగ్స్ లో ఉన్న వాళ్ళు కానీ ఏమైనా అబ్జెక్షన్ చెప్పారా? కొంతమంది వాళ్ళు గుడిలో పడుకునేవ్వలేదు, అరుగు మీద పడుకున్నాను. ఊర్లో వెళ్తుంటే ఒక్కడే వెళ్తున్నారు కదా, మీకు మిమ్మల్ని అనుమానంగా చూడటం ఇట్లాంటి? లేదు సార్, నేను గోవిందమాలలో ఉన్నాను కదా. మామూలుగా ఎవరన్నా తెలియని వ్యక్తి అంటే వాళ్ళల్లో కొద్దిగా వాళ్ళు అనుమానం మీరు అన్నట్టు ఉండేది. నేను గోవిందమాల, అందులోనేమో బ్యాగ్ కూడా వారాహి అని పెట్టుకున్నానండి. ఎందుకంటే హైవే మీద నడుస్తుంటే వెహికల్స్ వస్తూ ఉంటాయి కదా. నైట్ కూడా నడిచాను సార్, ఎందుకంటే ఈ ఎండ బాగా ఎక్కువ ఉంటుంది. మనకి సౌత్ సైడ్ సూర్యుడు ఉంటాడు కాబట్టి పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫేస్ మీదే ఉంటుందండి. ఇట్లా మనకి ఈస్ట్గో వెస్ట్గో వెళ్తా ఉంటే కొంతవరకే ఉంటుంది, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతాం. కానీ ఇటు మనం సౌత్కి వెళ్తుంటాం కాబట్టి మార్నింగ్ నుంచి మీకు ఈవినింగ్ వరకు మీ ముఖం మీదే ఉంటుంది సూర్యుడు. అట్లా నడుచుకుంటూ వెళ్తాం జరిగింది సార్. 650 కిలోమీటర్లు వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏమన్నారు? కాదు చెప్పారు వెళ్ళొచ్చేటప్పటికి సార్ మీరు నమ్మరు, అక్కడికి వెళ్ళేటప్పటికి బొబ్బలండి కాళ్ళు మొత్తం, వాటర్ వచ్చేసి బొబ్బలు పగలలేదు, మొత్తం కాళ్ళ నిండా బొబ్బలు వచ్చేసినాయి, వాటర్ వచ్చేసినాయి, స్వెల్ అయినాయి బాగా. చెప్పులు కూడా ఉండదు కదా? చెప్పులు కూడా లేవండి. ఇవి ఎప్పుడైతే ఈ కాళ్ళు ఉన్నాయో ఇవి గోరుతోటి ఇట్లా అంటే పగిలిపోతాయి సార్, అంత ఎక్స్పాండ్ అయిపోయింది. మనం ఇక్కడ ఎక్కువ నడవం కాబట్టి ఒకసారిగా 650 కిలోమీటర్లు నడిచేటప్పటికి ఎర్రగా అయిపోయావు. అవి ఇంత గీత పడితే పగిలిపోతుంది అనమాట. మ్యాక్సిమం శరీరం ఎంత అయితే ఎక్స్పాండ్ అవ్వాలో అంత ఎక్స్పాండ్ అయిపోయినాయి అవి. డాక్టర్ చూపించారు తర్వాత ఏమన్నా? ఏం లేదు సార్, వచ్చిన తర్వాత ఒక 20 డేస్లో కొద్దిగా ఈ ముఖం మీద కూడా బ్లాక్ అయిపోయాను మొత్తం. తర్వాత 20 డేస్లో మళ్ళీ రికవర్ అయిపోయింది సార్. ఏమీ లేవు, పెయిన్స్ గిన్స్ ఏమి లేవు. ఓకే, నేను తిరుపతి
19వ రోజు స్వామివారిని దర్శించుకున్న తర్వాత కిందకు వచ్చాను సార్. కిందకు వచ్చిన తర్వాత ట్రైన్స్ వస్తే ట్రైన్స్ లేవు, ఏం లేవు. బస్సు ఉంది, లాస్ట్ బస్సు, అది ఎక్కిన తర్వాత కూర్చుంటే ఈ 18 days 19 days నడుస్తున్నాను కదా, ఒకటే విపరీతమైన నొప్పులండి. నొప్పులు ఇక అసలు ఎవరికి చెప్పుకోలేనంత బాధ. ఇలాగే కూర్చుని జుమ్మని అసలు భగవంతుడా నువ్వే కాపాడాలని చెప్పేసి దేవుణ్ణి మళ్ళీ స్మరించుకున్నాను. కరెక్ట్గా తిరుపతి అవుట్స్కట్స్కి వచ్చింది, బస్సు అయిపోయింది సార్. బస్సు అయిపోతే అందరూ గోల పెడుతున్నారు. ఏంటంటే బస్సు రిపేర్, ఏంటంటే డైమా ఫెయిల్ అయిపోయింది, లైట్లు లేవు. అప్పుడు పక్క సీట్లో ఆయన అన్నాడు, ఎవడో గట్టిగా కోరుకున్నట్టున్నాడు బస్సు అయిపోవాలని చెప్పి నన్ను చూసి అన్నాడు. ఏమో ఇట్లా కూర్చున్నా, కిందకి దిగలేదంటే చాలామంది దిగారు. ఎందుకు ఆగింది ఏంటి అనేది. నాకు బాగా పెయిన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే ఉన్నాను. ఆ పక్కన అతను నన్ను చూసి ఎవడో బాగా కోరుకున్నట్టున్నాడని నన్ను ఇచ్చేస్తూనే మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత సరే అని చెప్పేసి అలా ఉన్నామండి. కాసేపటికి వాళ్ళు ఫోన్ చేస్తే కావేరీ ట్రావెల్స్ వాళ్ళు స్లీపర్స్ పంపించారు. దీనికి రీప్లేస్మెంట్గా స్లీపర్స్ వచ్చింది. స్లీపర్ వస్తే దాంట్లో పడుకుంటే సార్, అక్కడ పడుకుంటే ఇక్కడ కర్మన్ గారి దగ్గర లేసానండి. కండక్టర్ లేపితే లేసా, ఏమీ తెలియదు ఇంకా.